ఓకే, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఒక్కొక్కరికి అనుకున్నాను. సో లెట్స్ ప్రొసీడ్ విత్ ద ర్యాపిడ్ ఫైర్. త్రినాథ్ గారు, ఫస్ట్ డే ఆన్ సెట్ ఎక్సైటెడ్ గా ఉండిందా, ప్రెషర్ గా అనిపించిందా? మన న్యూటన్స్ థర్డ్ లో ప్రెషర్ ఏం లేదు, ఎక్సైటెడ్ ఉండింది. ఫస్ట్ 1-2 days పడుతుంది కదా టు గెట్ ఇన్ టు అట్మాస్ఫియర్. సో వెరీ ఎక్సైటెడ్, స్ట్రెస్ ఏం లేదు. మీరు ఏమైనా యాక్టింగ్ కోర్స్ చేశారా? లేదండి. ఓకే, సో హౌ డిడ్ యు గెట్ దట్? ర్యాపిడ్ ఫైర్ లో వర్క్ అవ్వదు అది. తర్వాత చేశారా లేదా? చేయలేదు. ఓకే, అదేదో ఇన్స్టెంట్ గా వచ్చింది. ఓకే, వన్ కో స్టార్ హూ సర్ప్రైజ్డ్ యు ద మోస్ట్ ఈ ఫిలిం లో సర్ప్రైజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అండ్ యాక్టింగ్ ఆర్ వాళ్ళది ఏంటి, ఏం చేశారు మూవీలో? షెల్లీ గారు. ఓకే, షెల్లీ అంటే మా షెల్లీ గారు మలయాళం యాక్ట్రెస్, మేడం తెలుగు. అంటే లెంది డైలాగ్స్ కూడా ఉండేవి. చాలా బాగా అన్ని నేర్చుకుని ఎమోషన్ తగ్గట్టు చేసేవారు. సో మేడం సర్ప్రైజ్. రైట్. వన్ వర్డ్ టు డిస్క్రైబ్ న్యూటన్స్ థర్డ్ లా. బెస్ట్ థ్రిల్లర్ ఆఫ్ ద ఇయర్. అవునా? వన్ స్టేట్మెంట్, సారీ. ఓకే, ఇందులో ఒకటి ఉంటుంది కదా క్యాప్షన్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అని. అయితే మీ లైఫ్ లో ఒక చిన్న డిసిషన్ మొత్తం పెద్ద రియాక్షనే అయింది, ఏముండింది అది? నేను యాక్టింగ్ ఫిలిమ్సే ఇంకా మై ఫ్యూచర్ అని డిసైడ్ అవ్వడం వాజ్ మేబీ యాక్షన్. అన్ని ఇయర్స్ స్ట్రగుల్ వాజ్ ద ప్రాసెస్ ఏమో. అండ్ కమిటీ కుర్రోళ్ళు ఫిలిం నాకు సుబ్బు అనే క్యారెక్టర్ రావడం, ఆడియన్ సుబ్బు అనే క్యారెక్టర్ని అంత లవ్ చేసి మనసులో పెట్టుకుని రెస్పాండ్ అవ్వడం, నేషనల్ అవార్డు దాకా వెళ్ళడం, ఇప్పుడు న్యూటన్ సార్లో, ఇదంతా జర్నీ ఇస్ రియాక్షన్. రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు? పెద్దిలో చేశారు కదా, మిమ్మల్ని మీరు స్క్రీన్ లో షేర్ చేసుకొని చూస్తే. నేను యాక్చువల్లీ పెద్ద చేసిన మెయిన్ రీజన్ కూడా అదే అండి. ఐ వాంటెడ్, అంటే నేను బిగినింగ్ స్టేజెస్లో ఉన్నాం. ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఒక పెద్ద సెట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, అంత సాలిడ్ స్టార్ చరణ్ అన్న లాంటి స్టార్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఇవి అండర్స్టాండ్ చేసుకోవడానికే చేశా. అమేజింగ్. గుర్తుపడతారు, కమిటీ కుర్రోళ్ళని గుర్తుపట్టారు. అందరితో కూడా బాగా మాట్లాడేవారు, ఏమి ట్యాండ్రమ్స్ ఉండేవి కాదు. కష్టపడతారు, వెళ్ళి కూర్చుంటారు, డైరెక్టర్ గారితో మాడుతూ ఉంటారు, మళ్ళీ కష్టపడతారు. సో వెరీ హంబుల్, చాలా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రైట్. ఫైనల్ గా ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూడాల్సిన మూవీ కాబట్టి వాళ్ళకి ఏం చెప్తారు? సుమంత్ గారు, మీరు ఒక్కొక్కటి చెప్పొచ్చు. యూ స్టార్ట్ ఆఫ్. రండి, చూడండి, థ్రిల్ ఫీల్ అవ్వండి. బాబా, సింపుల్ అండ్ స్వీట్. మీరు సార్ సుమంత్ గారు. ఒక కొత్త తెలిసిన లోకమే, కానీ ఒక తెలిసిన లోకంలోనే ఒక కొత్త రూపం చూపిస్తుంది. ఒక కొత్త, ఇట్ విల్ ట్రాన్స్పోర్ట్ యూ టు అ డిఫరెంట్ స్పేస్. అండ్ థియేటర్లో చూస్తే అసలు ఏ డిస్ట్రాక్షన్ లేకుండా ఫోకస్డ్గా టు ఎంజాయ్ సింజిత్స్ మ్యూజిక్ అండ్ మా వేదాస్ కెమెరా వర్క్ డెఫినెట్గా పెద్ద హై ఇస్తుందండి సినిమా, సందేహం లేదు. రైట్, శ్రీనాథ్ గారు మీరు. అంటే ఇందాక ఒక డిస్కషన్ అయిందండి, అంటే థ్రిల్లర్ కదా, జస్ట్ ఇన్ కేస్ థియేటర్ డే 1 తర్వాత చిన్నవి వాట్ ఎవర్ ట్విస్ట్స్ అవి సోషల్ మీడియాలో వచ్చేస్తాయని. బట్ ఆ విషయంగా నేను చాలా కాన్ఫిడెంట్. ఎందుకు అంటే జస్ట్ ఇన్ కేస్ వచ్చిన ఈ ఫిలిం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు వచ్చే హై, ఐ డోంట్ థింక్, అంటే మీరు ఒకవేళ తెలిసిపోయిన ట్విస్ట్ థియేటర్లో సింజిత్ బ్రో ఇచ్చిన బీజిఎం కానివ్వండి, ఆర్ క్వాలిటీ మీరు ట్రైలర్లో అబ్జర్వ్ చేస్తారు, పోస్టర్స్లో అబ్జర్వ్ చేస్తారు. ఇందాక బ్రో అన్నాడు కదా రాజేష్ బ్రో, సినిమా అని. సో ప్రాపర్ క్వాలిటీ ఉండి, ప్రాపర్ బీజిఎం ఉండి, ఆ ఫ్లోలో మీరు ఆ ట్విస్ట్ని ఎంజాయ్ చేస్తే వచ్చే హై ఇంకా ఎప్పుడు రాదు. సో ఆ పర్స్పెక్టివ్లో యూ విల్ హ్యావ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్. సో అందుకు ఐ వాంట్ పీపుల్, ఆడియన్స్ టు ఎంజాయ్ 31st రోజు థియేటర్స్లో. రైట్.